గుడ్ మార్నింగ్, నమస్తే అండి. నేను డాక్టర్ రమణరాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకు ఆయుర్వేద ప్రకారం దేనివల్ల వస్తుంది అంటే టయానికి ఆహారం తీసుకోకపోవటం, ఉపవాసాలు ఎక్కువ రోజులుండి ఒకేసారి ఎక్కువగా హెవీ ఫుడ్ తీసుకోవటం, తిన్న వెంటనే మరలా తీసుకోవటం, బిర్యానీ లాంటి ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకొని పగలు నిద్రపోవటం, ఇంకా ఎక్కువగా మెంటల్ టెన్షన్స్. దీని ద్వారా ఏమవుతుంది అంటే మన కడుపులో ఉండేటువంటి జఠరాగ్ని ఆ ఆహారాన్ని సరిగా డైజెషన్ చేయకపోవటం ద్వారా దాని నుంచి వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ ఏదైతే రసధాతు అంటాం ఆయుర్వేదంలో, ఈ రస, రక్త, మాంస, మేధు, అస్థి, మజ్జ, శుక్ర అని సప్తధాతువులు, ఈ 7 రకాల టిష్యూస్ అంటాం. ఈ టిష్యూస్ వల్లనే మన బాడీ ఏర్పడుతుంది. అయితే ఈ రసధాతు దీన్నే కొద్దిగా మనం ప్లాస్మాగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ రసధాతువులో ఉంటాయి. ఈ రసధాతు అనేది ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది సరిగా ఏర్పడదు. ఎందుకంటే ఆ ఉండవలసినటువంటి మాలిక్యూల్స్ అంటే ఆ పరమాణువుల కంటే కూడా సైజు ఎక్కువ ఉండటం లేదా తక్కువ ఉండటం, ఇర్రెగ్యులర్గా ఉండటం, ఫైనల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సరిగా ఏర్పడదు. దీన్నే ఆయుర్వేదంలో ఏమంటాం, ఆమం అంటాం. ఇది రసధాతువు అంటే ఫస్ట్ ధాతువు. ఈ రసధాతువులోనే అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే మనకు రక్తం ఏర్పడాలన్నా, బ్లడ్ ఏర్పడాలన్నా, మజిల్ ఏర్పడాలన్నా, బోన్ ఏర్పడాలన్నా అన్ని న్యూట్రియంట్స్ కూడా ఈ రసధాతువులో ఉంటాయి. ఈ రసధాతువు సరిగా ఏర్పడకపోవటం ద్వారా ఈ రసధాతువు ఆయుర్వేద ప్రకారం ఫస్ట్ గుండెకి వెళ్తుంది. గుండె నుంచి మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ చేయటం జరుగుతుంది. అందువల్ల ఈ స్పెసిఫిక్ గ్రావిటీ, ఈ ప్లాస్మా యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ పెరిగి గుండెలోకి వెళ్ళటం ద్వారా అక్కడ కూడా మనకు రుమాటిక్ హార్ట్ డిజార్డర్ అనేది కూడా మనకు ఆంగ్ల అలోపతి విధానం ద్వారా కూడా మనకు రుమాటిక్ హార్ట్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మనకు మొత్తం బాడీ అంతా సప్లై చేయడం ద్వారా ఈ ఆమం వల్ల వచ్చే లక్షణాలన్నీ కూడా మనకు ఉంటాయి. సపోజ్ ఈ ఫుడ్ సరిగా డైజెషన్ కాకపోవటం వల్ల, ఆ రసధాతువు సరిగా ఏర్పడకపోవటం వల్ల వచ్చిన లక్షణాలన్నీ కూడా స్ప్రెడ్ చేయడం ద్వారా బాడీ మొత్తం ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ఆకలి తక్కువ ఉంటుంది, తిన్న వెంటనే మన కడుపు ఉబ్బినట్టు ఉంటుంది, అదేవిధంగా మొత్తం బాడీ పెయిన్స్ అన్నీ కూడా ఉంటాయి, శరీరం అంతా బరువుగా ఉన్నట్టు. నెక్స్ట్ పేషెంట్ కూడా మనకు ఎక్కువగా యాక్టివ్గా ఉండడు, డల్నెస్గా ఉంటాడు. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది, మైల్డ్ ఫీవర్ ఉంటుంది. ఫీవర్ అనేది ఎక్కువ ఉండదు, మైల్డ్ ఫీవర్ ఉంటుంది. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ ఆమవాతంలో వచ్చినటువంటి జాయింట్ పెయిన్స్ అనేవి కాన్స్టాంట్గా ఉండవు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మోచేతికి వచ్చింది అనుకోండి, ఒక 2 డేస్కి ఇది తగ్గి ఇంకొక చోటుకు వస్తుంది. అట్లా మైగ్రేటింగ్, షిఫ్టింగ్ పెయిన్ అనేది ఉంటుంది. దీని మెయిన్ లక్షణం. ఈ ఉదయాన్నే నొప్పి ఎక్కువ ఉంటుంది, తర్వాత మనకు తగ్గుతుంది. ఓకే. ఇంకా జనరల్గా ఏమేమి ఉంటాయి అంటే తినే ఫుడ్ను బట్టి కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ నొప్పులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. యూరిన్ ఎక్కువ వస్తుంది, మలబద్ధకం ఉంటుంది, నిద్ర సరిగా రాదు, పగలు ఎక్కువ నిద్ర వస్తుంది, పెరుగు తింటే పెరుగుతుంది, దుంపకూరలు తింటే పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఆమవాత లక్షణాలు. ఇవన్నీ కూడా మనం ఆధునిక శాస్త్రరీత్యా పోలిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా సేమ్ ఇవే లక్షణాలు ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా బైలాటరల్గా అంటే ఇక్కడ మోచేతికి నొప్పి వస్తే ఇక్కడ మోచేతికి, ఇక్కడికి మణికట్టు వస్తే ఇక్కడ మణికట్టు. నెక్స్ట్ అదేవిధంగా మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. దీంట్లో కూడా మైగ్రేటింగ్ పెయిన్ ఉంటుంది. అంటే ఒక చోట ఒక జాయింట్లో వస్తే తర్వాత వేరే రోజుగా తగ్గి వేరే చోటు వస్తుంది. ఈ ఆయుర్వేదంలో ముఖ్యంగా మనకు పంచకర్మల్లో వస్తికర్మ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వస్తికర్మలో మనకు అవసరాన్ని బట్టి వైతరణ వస్తి, క్షీరవస్తి, పంచతిక్త నిరూహ వస్తి, ఇవి కొన్ని రకాల మెడికేటెడ్ వస్తి ఉంటాయి. ఇవన్నీ తీసుకోవటం, అదేవిధంగా పైన కాపడం పెట్టేటటువంటి కొన్ని పొడికిడి అని, నెక్స్ట్ ఇంకా మనకు చూర్ణపిండ స్వేదం, పత్రపోటలి స్వేదం, నవర, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాయి. వీటితో పాటు మెడిసిన్స్ సింహనాథ గుగ్గులు, అష్టవర్గ కషాయం, గంధర్వస్తాది కషాయం, ఆమవాతారి కషాయం, ఇలా కొన్ని మందులు వాడితే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇవి కూడా మనకు వాత లక్షణాల, పిత్త లక్షణాల, కఫ లక్షణాల, వాటిని బట్టి ఏ ట్రీట్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ పేర్లు అనేది ఉంది. మెడి అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైటు, ఇమ్యూనిటీ అని. ఈ 4 పైన మనం కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా మనకు పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా సరే రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నవారు ఒకసారి తప్పకుండా మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి. తప్పకుండా మీకు ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది.